అదే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేద్దాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కింద ఏదైతే అమరావతి నుంచి డైరెక్ట్ పోర్టుకి రావడానికి మనకున్నటువంటి బందర్ కాలువని ఉపయోగించుకుని అవసరమైన దాన్ని వైడెన్ చేసి డైరెక్ట్గా అమరావతి నుంచి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ వరకు ఏదైతే మన గిలకల్దిండి మీదుగా అవసరమైతే మరొక కెనాల్ని ఆల్రెడీ ఉంది, క్యామిలిపేట వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది, క్యామిలిపేట నుంచి దాన్ని కనెక్షన్ చేసుకుంటే డైరెక్ట్ పోర్ట్కి కనెక్టివిటీ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు అడిగారు, వారే స్వయంగా కృష్ణా నది ఎటు నుంచి వస్తే ఎట్లా వెళ్ళాలంటే వారికి ఇలా చెప్పిన వెంటనే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేద్దామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు కలంకారీ కానీ మరి మత్స్యకారులకు ఎందుకంటే పోర్ట్ వస్తుంది కాబట్టి ఈ షిప్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటే మత్స్యకారులకి లైవ్లీహుడ్ ఈ పక్కన షిప్ చేపలు అందుబాటులో ఉండవు కాబట్టి వాళ్ళ లైవ్లీహుడ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకూడదు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మీద లైవ్లీహుడ్ ఏదైతే ఇలా ఏదైనా నిర్మాణం జరిగినప్పుడు లైవ్లీహుడ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కింద వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా ఉత్పత్తులు తెచ్చుకుని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, వాషింగ్ బ్యాన్ పెట్టుకోవచ్చు, దానికి కావాల్సినటువంటి అన్ని వనరులు అక్కడ ఒకే దీంట్లో చేసుకునే దానికోసం ఆ సెంటర్ని మనం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల స్కీమ్ ఉంది. వారికి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచే దానికి ఇమ్మీడియట్ గా ప్రాధాన్యత తీసుకుని పంపిద్దామని చెప్పి కూడా ఎంపెడాలో ఉంది. ఇది ఎంపెడా నుంచి మనం తెచ్చుకుంటే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్ గా ఫాలోఅప్ చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది.